2 రాత్రులు కూడా తన కృప మాటల నిజంగా విడిచిపెట్టకుండా చూపించారు. చాలా భయంతో ప్రారంభించబడ్డాయి. ఇదిగో ఇలాగ చూస్తూ ఉండగా ప్రభు తన కనికరాన్ని చూపించాడు. 2 రాత్రులు కూడా జరగవని అనేక మంది ఫోన్లు చేసి వర్షం వస్తుంది కదా అంటే ప్రభు సన్నిధిలో మేము చెప్పగలిగాం ఇక్కడ ఏ వర్షం లేదని. దేవునికి స్తోత్రం. చాలా ప్రశాంతమైన వాతావరణం ఇచ్చాడు. ఎంతో భయం వేసింది ప్రారంభం, కానీ ప్రభు కృప. భయపడకుడి అని వాగ్దానం చేసిన ప్రభు భయపడకుండా ధైర్యపరిచాడు. మీ అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ప్రభు పేట మీ అందరికి వందనాలు. మంచిది. మనం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటాం. చదవండి ఒకసారి, 2 సార్లు చదవండి. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. గమనించండి, భూదిగంత నివాసులతో మాట్లాడుతా ఉన్నాడు. మళ్ళీ చదవమా. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. ఆయనే దేవుడని ప్రతి మోకాలు. 23 చదువుతుంటే నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేటే ప్రమాణం చేసి సర్వశక్తుల దేవుడు చెప్తా ఉన్నాడు. భూదిగంత నివాసులారా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఒకరు ఇద్దరు కాదు, ఒక జాతికి వారి కాదట ఈయన. అపోస్తలుడైన పేతురు గారు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యావత్తు ప్రజలందరికీ ప్రభు. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, అందరిని కూడా ప్రేమించి పలకరించడానికి వచ్చాడు. అందుకే కీర్తనకారుడు దావీదు కీర్తన 49వ కీర్తన ప్రారంభ వచనంలో మనం చదువుతుంటే ఇట్లాగా అంటాడు, సర్వలోక నివాసులారా ఆలకించండి. సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి యొగ్గండి, మీరు ఆలకించండి అంటాడు. ఆయన ఎప్పుడు ఎవరయ్యా అంటే పిలుస్తా ఉన్నాడు. ఇదిగో ఆయన రక్షణ సమీపముగా ఉందట. యేసు వైపు చూసి రక్షణ పొందండి అంటాడు. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ఆ జీవితాలు బ్రతుకులు బ్రతుకుగా మార్చబడతాయి. యేసన్న గల పాట పాడాడు, యేసయ్య నీతో జీవించగా నా బ్రతుకు అంటే అంత క్రితం బ్రతుకుగా లేదేమో. ఈరోజు చాలా మంది జీవితాల్లో యేసు లేకోకుండా ఇష్టానుసారంగా జీవించే జీవితాలు ఉన్నాయి. యేసు ప్రభును చూచి రక్షించబడి ఆనందిస్తూ హర్షిస్తూ ప్రభులో సాగే బ్రతుకులు ఉన్నాయి. భూదిగంత నివాసులారా, ఒకళ్ళు ఇద్దరిని కాదు, యావత్తు ప్రపంచాన్ని పిలుస్తున్నాడు. అందరికి ఆహ్వానం పంపించాడు, అందరినీ పిలిచాడండి. ఈ సభలు, ఈ పండుగల కోసం 3 రాత్రుల కోసం యవనస్తులు ప్రయాసపడి ప్రతి వారిని తట్టి ఈ మాటలు చెప్పొచ్చారు. కొంతమంది ఏమో నవ్వారు, కొంతమంది ఏమో సంతోషించారు, కొంతమంది ఏమో మాకు చాలా సంతోషంగా కోటలకు వస్తారని చెప్పారు. అందరినీ ఆహ్వానించాం, కానీ కొంతమందిగానే కూడాము ఇక్కడ. అందరినీ అందరిని ఆహ్వానించాం. గమనించని ప్రభు సర్వశక్తుల దేవుడు సమస్త మనుషుల్ని రమ్మంటున్నాడు. 2 చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు. ఆయన మంచి వాళ్ళ కోసం ఏం కాదు, నీతిమంతుల కోసం. నీతిమంతులు పిలువ రాలేదట. ఎవరిని పిలువచ్చాడట? పాపులే పిలువచ్చారు. నీతిమంతుల కోసం వస్తే ఆ జాబితాలో నేను ఉండేవాడిని కాదు. మీరు ఉండేవాళ్ళేమో నాకు తెలియదు, మీరు ఉంటారులే, మీరు నీతిమంతులే. దేవునికి స్తోత్రం. గమనించండి, నీతిమంతులు పిలవ రాలా, పాపిని పిలుస్తూ పాపాన్ని విడిపించడానికి, పాపం నుంచి దూరం చేసి ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సర్వలోక నివాసులారా, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు నేనే అని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పలేని మాట, ఎవరు ఇవ్వలేని భరోసా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చారు. భూదిగంత నివాసులు కూడా ఎవరి వైపు చూడాలట? మరి ఇప్పుడు వరకు ఎవరు వైపు చూశారో నాకు తెలియదు,
కానీ యేసు వైపు చూస్తే మాత్రం ప్రతి పాపాన్ని విడిచిపెట్టవచ్చు. ఒక యవనస్తుడు నాతో మాట్లాడితేలాగా అన్నాడు, అన్నయ్య నీవు అనేక స్మాలు చెబుతా, సువార్త చెబుతా, రక్షణ పొందు, పాప విడిచిపెట్టా అంటావు. నేను ఆ పాపాన్ని విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉన్నా, నాకు ఎలా సాధ్యం అంటాడు. నేను చెప్పాను, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుంచి చూపిస్తే అక్కడ అంటాడు కదా, ఏమన్నాడు, ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘములే మనము ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగులో మనం ఓపికతో పరిగెత్తుదుము గాక. గమనించండి, ఆ యవనస్తుడికి చెప్పా, నీవు విడిచిపెట్టాలంటే నీ వల్ల కాదు. చాలా మంది స్వతహాగా నీతిమంతులుగా బ్రతకాలని చాలా ప్రయాసపడతా ఉంటారు. మేము నీతిమంతులుగా ఉండాలి, నీతిగా జీవించాలి, ఇచ్చి ఆ పాపని విడిచిపెట్టాలి, ఇక రోత బ్రతుకు ఎందుకేక యేసులో ఇక నమ్మకంగా బ్రతకాలి, చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఉన్న పరిస్థితులు వాళ్ళ తొందర చేయటం, వాళ్ళు మంచివాళ్ళే. యవనస్తులు ఎంత మంచివాళ్ళు చెప్పండి, యవనస్తులు చాలా మంచి వాళ్ళే. కానీ వారి యవన కాలంలో వాళ్ళు ఎవరి వైపు చూసి, ఎవరెవరినో చూసి సినిమా యాక్టర్లు చూస్తారుగా. కొంతమంది వీళ్ళకి ఫేవరెట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళని చూసి వాళ్ళు ఎలా నడుస్తున్నాడు వీళ్ళు అలాగే నడుస్తూ, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు వీళ్ళు అలాగే జీవిస్తూ నాశనం చేస్తూ వాళ్ళ వైపు చూసి. కానీ యేసు వైపు చూస్తే ఏమవుతుందంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. సులువుగా మనిషిని నాశనం చేయడానికి కొన్ని రకమైనటువంటి అనేక రకమైన ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టడం మన వల్ల అవదు. నా జీవితంలో కూడా నేను యేసు వైపు చూసినప్పుడే లోకంలో ప్రతిదాన్ని ఎంతో ప్రేమించేవాడు. ఎప్పుడైతే ప్రభుని యేసు వైపు చూశానో ఆ పాపం విడిచి ఆ పరిశుద్ధులైన ప్రభు కోసం ఆ యొక్క దేవుణ్ణి ఎరిగి నడవటానికి కృపించారు. దాదాపు 24 సంవత్సరాల వయసులోనే ప్రభువుని దగ్గరకు వచ్చాను. 24 సంవత్సరాల క్రితం నా బ్రతుకులో యవ్వన కాలం అంతా పాడు చేసుకున్నాను. యవనస్తుడిగా నా జీవితాన్ని ప్రభువు లేకుండా బ్రతికాను. ఆ బ్రతికిన బ్రతుకు చాలా ఇప్పుడు తలంచుకుంటారు, రే నేను ఎంత పొరపాటు చేశాను. బాల్యంలోనే ప్రభువుని తెలుసుకుంటే నిజంగా నా తల్లిదండ్రులు యేసు దగ్గరకు వస్తే నేను కూడా వచ్చేవాడిని అనుకుంటా. నా ప్రభు మహాకృపను బట్టి మమ్మని మా నాన్నని నేను రక్షణలోకి వచ్చిన తర్వాత నాతో పాటు వారి రక్షణలోకి రావడానికి ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. మరి వాళ్ళకి తెలియదు రక్షణ గురించి, ఈ రక్షణ సంతోషం ఏంటో నా తల్లిదండ్రులకు తెలియదు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా సహోదరు ద్వారా రక్షణ భాగ్యం నాకు ఇచ్చారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తాను. గమనించండి, ఎవరి వైపు చూసినా ఆ పాపాన్ని విడిచిపెట్టలేం. ఎవరి వైపు దేని వైపు చూసినా మనం ఆ నీతిమాలిన జీవితాన్ని విడిచిపెట్టలేం. కానీ అదిగో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు మనం వెంబడించేవాళ్ళు కొనసాగించరు, కొద్ది కాలం కొనసాగిస్తారు. వాళ్ళు నీతిమంతులను కొద్ది కాలం కొనసాగిస్తారు. ఒకవేళ వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తే కొంతకాలం కొనసాగిస్తారు. ఇప్పుడు నేనున్నా, నన్ను చూశారనుకోండి, మీరు తప్పకుండా పాడైపోతారు. ఎందుకంటున్నారు అనుకున్నారు? ఈరోజు బాగుందో నడుస్తున్నా, ఒకవేళ బాగు కనుక తప్పితే నా బ్రతికి ఎట్లా ఉండదో మీకు తెలియదేక. అందుకే నన్ను చూసి పాడైపోతారు. ఎవరి వైపు చూడాలి చెప్పరే? యేసు వైపు చూస్తే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని సులువుగా విడిపిస్తాడు. సక్రమంగా యేసు నిన్ను తన రక్తము చేత కడిగి తన సొత్తైన ప్రజలుగా మార్చి తన చిత్తానుసారంగా నడిపించడం మీరే చూస్తారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు అయిన యేసు వైపు చూసే కృప ప్రభు మనందరికి దయచేయును గాక. ప్రభు మనల్ని అత్యధికంగా దీవించి ఆస్వాదించును గాక. గమనించండి, ఆయన సదులు ఆయన వైపు చూసిన జీవితాలు చాలా మంది ఉన్నారు. ఆయన వైపు చూసి క్షేమాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. ఆయన వైపు చూసి వాళ్ళ బ్రతుకును మార్చుకుని వాళ్ళ జీవితాలు చక్కగా ప్రభు కోసం గొప్ప సాక్షులుగా ఈ రోజు వరకు మనం చూస్తున్నాం. ఆయన వైపు చూడక పాడైపోయిన బ్రతుకులు చాలా ఉన్నాయి. కానీ ఆయన వైపు చూసిన వారికి ఎంతో క్షేమం ఉందండి. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూడటం నేర్చుకోవాలి. ఈరోజు చాలా మంది ఏవేవో వైపు చూసి, ధనం వైపు చూసి, బలం వైపు చూసి, లేకపోతే పేరు వైపు చూసి, ఏవో చాలా వీటి వైపు చూసుకుని వాళ్ళే పొడుచుకు చస్తున్నారు.
గమనించండి, దేని వైపు చూసినా మన రక్షణ రాదు. ఎవరి వైపు చూడాలంటే నా యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్య మార్గములో ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నడిచారు, మీకు బాగా తెలుసు. అరణ్యములు కూడా ప్రభు వాళ్ళని ఎలాగూ నడిపించాడంటే, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వాళ్ళని చక్కగా నడిపించాడు. వాళ్ళు చక్కని ఆహారం భుజిస్తున్నారు. అరణ్యం ఏ ఆహారం భుజిస్తున్నారు? మన్నాని తీస్తున్నారు. మన్నా దేవదూతలు తినే ఆహారం అని రాయబడింది బైబిల్లో. ఆ మన్నాని పూజిస్తా వీళ్ళు అంటారు, ఒక రోజున పాపం ప్రయాణం చేశారు, యుద్ధానికి వెళ్ళారు, మార్గాయసం చేత బాగా బలహీనలు అయిపోయారండి. వీళ్ళు బలహీనం అయిపోయిన వాళ్ళు మోషే మీద సరిగ్గా ఏం చేస్తాడు? పాపం ఇలా దేవుని ఎదుట మొరపెట్టడం రాదు. ఇలా వాళ్ళు ఎప్పుడు కూడా మనుషులని వైపే చూస్తారు. వాళ్ళు మనుషులు చూసి మోషే మీద సనుగుతుంటే ప్రభు అన్నాడు, మోషే నువ్వు తప్పుకో, ఆ యొక్క విషకర్పమైన తాపకరణ సర్పాలు వీరి మధ్యలోకి వస్తే నేను ఎంతగా వీళ్ళ ప్రేమించి వీళ్ళ కనుపాపలే కాపాడుతూ రెక్క గ్రద్దల మీద మోసినట్టుగా మోసుకుని వస్తుంటే వీరు ఏవో చూసుకుంటా, ఇంకా విడిచొచ్చిన ఐగుప్తులు చూసుకుంటా నా నా సన్నిధిని వీళ్ళు అనుభవించలేకపోతున్నారు, వీళ్ళ మధ్యలోకి తాపకరణ సర్పాలు వస్తాయి అంటాడు. మోషే అక్కడికి అంటాడు, అయ్యా దయచేసి ఆ పని చేయి బాబు అంటే వీళ్ళు అన్న మాటలు సనుగుతుంటే మనం సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8-9 వచ్చా మనం గమనిస్తుంటే అక్కడ ప్రభు ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా తాపకరమైన వంటి ఒక సర్పమును తయారు చేసి స్తంభం మీద పెట్టమని సర్వశక్తి దేవుడు మోషేతో చెబుతున్నాడు. చదవండి. అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచి వాడు బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. అప్పుడు మోషే ఏం చేశాడంటే, ఒక తాపకర సర్పము కాదు అది, దాని యొక్క ప్రతిమను పెట్టి, ఇదిగో మీరందరూ నిదానించి చూడండి, అదిగో ఆ సర్పము కాడిన ప్రతి వాడికి నిలబెట్టబడి ఉంది, ఆ నిలబెట్టబడినటువంటి ఆ ప్రతిమను చూడండి ఒక్కసారి. ఈ చావు బతుకుల్లో ఉన్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పరిగెడుతున్నాడు, వీళ్ళంతా చనిపోతున్నారని, ఇదిగో మీరందరూ నిలిచి ఉన్న చచ్చిపోరు, బ్రతుకుతారా, అదిగో ఆ సర్పం అదిగో ప్రతిమ వైపు ఒకసారి చూడండి అన్నాడు. గమనించిన ఇతర సర్పం వైపు ఆ ప్రతిమ ఆడ పెట్టాడు, దాన్ని చూడండిరా మీరందరూ బతుకుతారని చెబితే మీరు నమ్మండి, వాళ్ళు అనుకుంటున్నారట చచ్చేవాడికి ఎందుకురా, ఇక చచ్చిపోతానుగా. గమనించండి, ఈ రోజు కూడా అయ్యా యేసు వైపు చూస్తే రక్షణ వస్తుంది, యేసు వైపు చూస్తే పాప క్షమాపణ దొరుకుద్ది, యేసు వైపు చూస్తే నిత్య జీవం దొరుకుద్ది అంటే మాకెందుకది అనుకునే ప్రబుద్ధులు ఉన్నారు. మీలో చాలా మంది ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నవాళ్లే. ఎన్నిసార్లు ప్రభు గురించి మేము చెప్తున్నా, ఎన్నిసార్లు మీరు వింటూ కూడా అది కొన్ని దాని నుంచి చూడండి ప్లీజ్, ఆ సిలువ వైపు చూడండి ఒక్కసారి, ఆ సిలువ వైపు చూడండి అని చెప్తే ఎవరు ఆలకిస్తున్నారయ్య అంటే, ఒక రోజు నీ మాటలన్నీ మీ మీద నేరస్థాపన చేస్తాయి. దయచేసి అర్థం చేసుకుని, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది మాత్రం చూశారు, చాలా మంది నశించిపోయారు ఆ స్థలంలో. ప్రతి ఒక్కరూ ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినలా వారు బ్రతికారటండి. దేవునికి స్తోత్రం. తప్పడం పట్టరే. ఆ నమ్మిక కొంతమందికి వచ్చింది. ఎంత తెలుసా? ఆ సర్ప ఎందుకో దైవజనుడు చెబుతున్నాడు, మనం నడిపించిన వాడు, మన యోగక్షేమాన్ని కోరుకునేవాడు, మన కోసం ప్రార్థించేవాడు దైవజనుడు. మన అదొక చూడమండి, చూస్తే పోయేది లేదుగా, డబ్బులే అవసరం లేదుగా, మీకే ఫీజు కట్టడం లేదు. ఫీజు ఏమని అడుగుతున్నారా? ప్రైజ్ లార్డ్. ఫీజు ఎంత వస్తే లోపల పెట్టారా? అక్కడ టికెట్లు పెట్టారా? ఫీజు పెడితే బాగుండేది, ఎరగబడి వచ్చేవాళ్ళు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఖర్చు పెడితే కానీ మనకు విలువ తెలియదు అన్నమాట. ఉచితంగా చూడమన్నాడండి, అదిగో చూడండి అని చెప్పాడు. ఆ రోజున యోహాను కూడా చెబుతున్నాడు, ఈ ప్రవచనాన్ని చెబుతా అంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచ్చిన మనం చదువుతుంటే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తిరో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లుగా
మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడండి. దేవునికి స్తోత్ర. పైకి ఎత్తబడ్డాడండి ఆయన. నా ప్రభువు చెప్పాడు, నేను ఎత్తబడినాడు అనేక మందిని ఆకర్షిస్తానన్నాడు. నమ్మండి, మీ అందరికి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, ఆయన వైపు చూస్తే ఈ రోజున ఎన్ని బాధలన్నా పడుతున్నారు, ఎన్ని సమస్యలు శోధనించారో పోతున్నారు, కానీ యేసు వైపు చూడండి అయ్యా ఇప్పుడన్నంటే ఎందుకో ఆ నిర్లక్ష్యం. మన పితరులకు ఉందండి, మనకే కాదు. మరి చచ్చేవాడు కూడా కాస్తంత ఆశ రావచ్చుగా బ్రతుకుతానని. ఈ రోజున కూడా చాలా మందిని అడుగుతూ ఉంటాం, అయ్యా ఇప్పుడన్నా బాప్టిజం తీసుకుని ప్రభు యొద్ద రక్షణ పొందలేదంటే, ఇక సత్యవుడు నాకు ఎందుకండి అంట. ఇక సత్యలోపు అని ఇప్పుడు దాకా తెలుసుకోలేదుగా. చాలా మంది సత్యలోపు కూడా తెలుసుకోరు. ఇప్పుడన్నా తెలుసుకుంటే ధన్యులు అవుతారని జీవవాక్యం సెలవిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు. ఈరోజు మీరు చూస్తే గనక ఏమన్నాడు అక్కడ అరణ్యములో మోషే సర్పం ఎలాగూ పైకెత్తాడో అలాగునే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా, యేసు ద్వారా నిత్య జీవమును పొందునని మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. ఆయన వైపు చూస్తే రక్షణ అండి. ఆయన వైపు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆయన వైపు చూడని వారు చాలా మంది ఉన్నారు. గమనించండి, ఆయన వైపు చూసి నిత్య జీవాన్ని పొందుకోవాలి, ఆ నిజమైన ఆనందాన్ని అనుభవించాలండి. మీకు తెలియదు, తెలిసాము మేము ఏడుస్తున్నాం చెప్పరే, నేనంటే బాగోదమ్మా. తెలిసాము మేము ఎడుతున్నాం ఏమ్మా, తెలియక మీరు ఎడుతున్నారు. మొత్తమే ఏడుపు ఒకటే, కానీ ఇది తెలిసి తెలియనటువంటి పనులు జరుగుతున్నాయి అన్నమాట. గమనించండి, దయచేసి అర్థం చేసుకుని, ఎంతో విలువైంది. మిమ్మల్ని ఏమి కోరుకోలేదు ఎప్పుడు కూడా. నా దేవుని పేరట చెబుతున్న, మిమ్మల్ని ఏమి ఆశించలేదు ఏ రోజును కూడా. మేము ఆశించాం ఒకటే, మీరందరూ ప్రభు యొక్క రాజ్యములో నిత్య జీవం పొందుకున్న ఆశ. మా అమ్మగారు ఎప్పుడు చెప్పుద్ది, స్టేజీ మీద నిలబడి కాడి నుంచి నిత్యరాజ్యం ఉంది నిత్యరాజ్యం ఉందని చెబుతావేంటి, వాళ్ళందరికి కాస్తంత ఆనందపరిచే మాటలు చెప్పరాదా అంటుంది. మా అమ్మతో చెప్పాను, నాకు ఆనందపరిచే మాటలు చెప్పడం వచ్చు, కానీ ఆనందపరిచే మాటలు ఇక్కడ మాత్రమే సరిపోద్ది. ఈ భూమి మీద ఉన్న వరకే ఆనందిస్తావు, కానీ నేను చెప్పే మాటలు నువ్వు విశ్వసిస్తే, ఈ జీవవాక్యాన్ని కనుక చదివి ధ్యానించి ఆ వాక్యాన్ని మీరు అనుసరించి దాని ప్రకారం మీరు నడవగలిగితే నిత్య జీవంలో ఆనందిస్తారు. దేవునికి స్తోత్ర. ఈ లోకము దీని ఆశలు గతించిపోయే లోకంలో ఉన్నాం. ఈ గతించిపోయే లోకం ఎన్నాళ్ళు ఉంటుంది, ఎప్పుడు ఉంటుందని మనకు తెలియదు, కానీ ఉన్న కాలంలోనే ఎవరి వైపు చూడాలట, భక్తుడు ఎలా వాడుకుంటాడు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు. యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు తీరానికి చేరు. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, నడచి నడచి పోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా. నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, నజరేయుడైన యేసు నీ ముందు నడువగా. యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు. గమనించండి, ఆయన వైపు చూసినప్పుడే, అందుకే ప్రభు రెండు చేతులు చాపి ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన వాళ్ళ నా వద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తారు నిట్టిగా? ఆ ప్రేమ ఎంత చూడండి. నిజంగా అటువంటి ప్రేమని ఎవరు చూపిస్తారండి? ఇజ్రాయేలు ప్రజలకు ఆ రోజు అర్థం కాల. వాళ్ళు నిదానించి ప్రభువుని చూసినట్టుంటే, సనగటం గొనగటం మానేసి ఉంటే వాళ్ళు ఎంతగా ఆస్వాదించబడేవాళ్ళు. మీకు విచిత్రమైన మాట చెప్పనా, ఈ రోజు కూడా ఇజ్రాయేలు ప్రజలు ఆయన వైపు చూడట్లా. నిజంగా మనందరం ధన్యులం అండి. ప్రైజ్ ది లార్డ్. అన్యులమైనప్పుడు కూడా, యేసు ఎరగని వారు అయినప్పుడు కూడా ఎరిగి తోమాతో మాట్లాడదా, తోమా నువ్వు చూచి నమ్మావు,
చూడక నమ్మువారు. అబ్బాయి ఎంత నిలువ మనం, నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే యేసుని కలిగి జీవిస్తాను, యేసుతో ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తాను. ఇట్టి భాగ్యము నా బంధుమిత్రులకు లేదే, నా రక్త సంబంధం లేదని చాలా బాధపడుతున్నాను. ఆయన వైపు చూస్తే రక్షణ. దేవునికి స్తోత్రం. ఈ లోకం వైపు చూస్తే ఏమొస్తుందో మీ అందరికి తెలుసు, కానీ నాకు తెలిసిన విషయం మీకు చెబుతున్నా, యేసు వైపు చూస్తే మాత్రం రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం. యేసు వైపు చూస్తే నిత్య జీవానికి వారసులం అవుతాం. ఆయన సన్నిధిలో ఉన్న అనుభవాన్ని, ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఈ లోకంలో ఎవరి వైపు చూసినా నిరుత్సాహమే. మనం ఎవరిని ఆశ్రయించినా నిరుత్సాహపడాల్సింది తప్పకుండా. అందుకే బైబిల్లో రాయబడిన మాట, మనుషుల్ని ఆధారము చేసుకుని మనుషుల మీద, దేవుని మీద నుంచి హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అవుతాడట. ఈరోజు చాలా మంది మనుషుల వైపు చూస్తా, మనుషుల్ని ఆధారం చేసుకుంటా, వాళ్ళే వీళ్ళకి దేవుళ్ళు, వాళ్ళే నడిపిస్తూ ఉంటారు వీళ్ళని. లేదు, యేసు నిన్ను నడిపించును గాక, ప్రభు యొక్క మార్గంలో మనందరం నడుచుదము గాక. గమనించిన వైపు చూసిన భూదిగంత నివాసులారా, నా వైపు అనగా యేసు వైపు, నా వైపు చూడబాకుండా అమ్మ దయచేసి. నా దగ్గర ఏమి లేదు, మట్టుడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాను, రేపు ఎట్లా ఉంటాను నాకు తెలియదు, కానీ యేసు వైపు చూసారా మీరు తప్పకుండా జీవితకాలం అంతా ముదిమి వచ్చే వరకు. ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడని నేనే, సంఖ పెట్టుకుని మోస్తానంటున్నాడు. ఆయన సంఖ పెట్టుకుని మోయగలిగిన వాడు. భూదిగంతా నివాసులు పిలిచాడు, వస్తే గనక నిత్య జీవం దొరుకుతుంది. దేవునికి స్తోత్ర. మరొక పరస్థని మీరు చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి ఆ విషయాన్ని మీకు తెలుసు. ఈ యొక్క శ్రమల దినాల్లో ఉన్నారు కదా, పాపం చాలా మంది ఆయన శ్రమ పడుతున్నాడు, చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆయన శ్రమ పడిన మాట వాస్తవమే. మా మేనల్లుకి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరితే అడిగాడు, మామయ్య నిన్ను ఒక మాట అడగదాం ఏ అన్న. ఆ పెళ్ళేం 17వ తారీఖు వచ్చింది, గుడ్డు ఫ్రైడే 18వ తారీఖు వచ్చింది. ఇదేంటి చూసి నా పెళ్ళిని గుడ్ ఫ్రైడే మంగళ రోజు పెట్టామన్నాడు. బాబు యేసు ప్రభు ఇప్పుడు కాదు చనిపోయినా గుర్తు చేసుకుంటున్నావు రా తమ్ముడా అని చెప్పా. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన శ్రమ నొందిన మాట వాస్తవమే. ఆయన శ్రమలో మనం పాలిభాగస్వాముల వారి మాట వాస్తవమే. ఆయన నీ కోసం నా కోసం తిరిగి రాబోతున్న వేళలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ఆ గోల్కొతా కొండ మీద 3 సిలువలు కనబడుతుంది. మీకు కనబడుతున్నాయా? 3 సిలువలు నిలిచి ఉన్నాయి. మధ్యలో సిలువ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు వారు నిలిచారు. కుడి ఎడాలు దొంగలు ఉన్నారండి, వాళ్ళు బందిపోటు దొంగలని రాయబడింది. ఏం దొంగలటండి? బందిపోటు దొంగలట. మామూలు దొంగలు కాదు వాళ్ళు, మామూలు దొంగలు సాదా సీదా వాళ్ళు కాదు, బందిపోటు దొంగలట వాళ్ళు. ఆ బందిపోటు దొంగల మధ్యలో ఆ మహనీయుని సిలువేస్తే ఈ యొక్క ఎడం పక్క ఉన్నాడు, అంటాడు, నువ్వు గొప్పవాడవటగా, నిన్ను నువ్వు రక్షించుకో మొదటిగా, తదుపరి మమ్మల్ని రక్షించండి అంటున్నాడు. ఈ మాటలు వింటా ఉన్నాడు కుడి పక్క దొంగ. మరి ఇతనికి ఎప్పటి నుంచి యేసు ప్రభు తెలుసో నాకు తెలియదు, మరి ఎలాగూ తెలుసుకున్నాడో నేను ఎరగను. ఒకవేళ మొదటి మాట చెప్పాడు కదా ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమంటే, ఒకవేళ అనుకున్నాడు ఇతను నిజంగా లోకరక్షకుడు, ఎంత బాధించిన వారిని క్షమిస్తున్నాడు, ఎంత కష్టపెట్టిన వారిని క్షమిస్తున్నాడు, ఎంతగా పిడిగుద్దులు గుద్దినటువంటి జనులు క్షమిస్తున్నాడు, ఎంతగా తో అని ఊసిన వాళ్ళని క్షమిస్తున్నాడు. ఈయన మొత్తం మీద సామాన్యుడు కాదు, సర్వశక్తుల దేవుడు, లోకానికి రావాల్సిన మెస్సియా ఈయనేమో అనుకుని మొత్తం మీద ప్రభు వైపు అలాగూ చూసమ్మ. 43 వచనం, ఆయనను చూసి అనగా సిలువ వేయబడిన యేసును చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకయ్యా. దేవునికి స్తోత్రం. నిజంగా చచ్చిపోయే ముంగల చనిపోతాడు, క్షణాల్లో చనిపోతాడు తెలుసు అతనికి. చనిపోయే ముంగల యేసు వైపు అలా చూశాడండి. ఎప్పుడైతే యేసు వైపు అలా చూశాడో, నిదానించి చూశాడో, అప్పుడు ప్రభుని యేసు ఏమంటున్నారమ్మా, అందుకు వానితో నా ప్రభు చెబుతున్నాడు ఆ మాట,
నేడు నీవు నాతో కూడా పరదేశులో పరదేశులో ఉండు అని నిశ్చయముగా నిశ్చయంగా నిజముగా చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూసిన వారికి నిత్య జీవమండి. ఎంత బందిపోటు దొంగను మాట్లాడుతున్నాడు. మీరు ఏమనుకోరంటే ఒక మాట చెబుతా. మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు. మంచివాళ్ళం చెడ్డోళం అనేది 2 బ్యాచ్లు ఉంటారు. పాపులు పరిశుద్ధులు 2 బ్యాచ్లు ఉంటారు. నీతిమంతులు అనీతిమంతులు బ్యాచ్లు ఉంటారు. మరి ఏ కోవకు చెందిన వాళ్ళు నాకు తెలియదు, కానీ మీరు ఏ కోవకు చెందినా పర్లా. బందిపోటు కన్నా దొంగ కన్నా మీరు మించిన దొంగతనాలు చేయలేదుగా. బందిపోటు మించినటువంటి ఆ వ్యభిచారాలతో తనదిగా దోసుకున్న వారుగా మీరు కాదుగా. మీరు చాలా మంచి వాళ్ళు. దేవునికి స్తోత్రం. చిన్న దేనికన్నా హాని జరిగితే కూడా చూడలేని మంచి వాళ్ళు మీరు. మరి ఇటు మంచి వాళ్ళని మీరు యేసు వైపు చూస్తే ఎంత బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజున దొంగ చూస్తే క్షణాల్లో, నిద్ర సెకండ్లో ఇక చనిపోతున్నాడు. కొన్ని క్షణాల్లో చనిపోతున్న వ్యక్తి యేసు వైపు చూస్తున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలో నీకు ఒక రాజ్యం ఉంది. నీవు సర్వశక్త దేవుని కుడి పాశను కూర్చోబోతున్నావు. ఈ లోకమంతటి పాపను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్లవు నువ్వే, నాకు తెలిసింది. నువ్వు సమస్తానికి చేయగల సమర్థుడని ఆ సత్తా కలిగిన వాడు నాకు అర్థమైందయ్యా. నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. దొంగకు తెలిసిందండి. ఆ బందిపోడు దొంగకి నిత్య జీవం ఇవ్వగల సత్తా సముద్రుడు ఎవరై అంటే ఆ దొంగ తెలుసుకుని అన్నాడు. యేసు వైపు అలా చూసి మాట్లాడుతూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. నిజంగా ఎంత ధన్యుడో. ఎన్నో పాపముల చేత అపరా చచ్చినోడు ఇక నిత్య నరకానికి పాత్రుడైన తన జీవితంలో క్షణాల్లో నిత్య సెకండ్లో మనసు మార్చుకున్నాడు. ఇక కూడొచ్చిన వాళ్ళు చాలా మంది కూడా చేతులు ఎత్తామంటే బాప్టిజం తీసుకుని చాలా మంది ఎత్తొద్దులే, చాలా మంది ఉన్నారు. కానీ రక్షణ పొందిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. రక్షణ చాలా విలువైంది. రాత్రి అదే చెప్పాం, మొన్న రాత్రి అదే చెప్పాం, ఎప్పుడు ఇదే చెబుతాం. ప్రైజ్ ది లార్డ్. మాకు ఇదే చెప్పమన్నాడు. గమనించండి, రక్షించబడినటువంటి బ్రతుకులు చాలా ఆశీర్వాదకరంగా ఆ నీతిమాని జీవితాన్ని విడిచి పరిశుద్ధత కొరకు నిజంగా ఆ దొంగ చూడండి అలా చూశాడంట యేసు. ఏమొచ్చింది అతనికి చెప్పరే? ఈ లోకంలో స్వస్థత రాల. ప్రైజ్ ది లార్డ్. అతనేమి సిలువు మీద దిగల. అతనికి ఏమి డబ్బులు కోట్లు రూపాయలు కలిసి రాల. అప్పులు ఏం తీరలా. మన సహోదరు వచ్చి అంటది, అయ్యగారు నేను బాప్టిజం తీసుకుంటానండి అంది. మంచిదమ్మా, చాలా సంతోషం అన్న. అయితే ఒక్క మాటని మీకు, నా అప్పులన్నీ తీరిపోతే తీసుకుంటా. అప్పు తీరిపోతానికి ఏమన్నా యేసు ప్రభు డబ్బులు ఎత్తాడా? నేను అసలు ఏమేమను. మీరందరూ చేసే పరిచర్యలతే ఆ యొక్క అర్పణలు ప్రభు సేవ చేస్తున్నాం, మేమేమి ఇవ్వలేము అమ్మ, నేనేమి ఇవ్వను. మరి యేసు ప్రభు ఎత్తడం తీసుకొని ఆగలేదు. నా అప్పులు తీరితే మాత్రం రక్షణ పోతాం. ఇక ఎప్పుడు తీసుకోదామా? ప్రైజ్ ది లార్డ్. కొన్ని కండిషన్లు పెట్టి వస్తారు మనోళ్ళు. గమనించండి, ఆ దొంగ చూడండి, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి అయ్యా, మా పిల్లలు ఉన్నారు, మరి నేను ఎక్కడ కూడా బతికి కాపాడితే మాత్రం నీ రాజ్యం ఉంటా అన్నాడు. అల్లా ఈ లోక విషయాలన్నీ కూడా ఇక అసహ్యం అనుకున్నాడు. అయిపోయింది, చేసిందేం చేశాను, అయిపోయిందేం పోయింది, ప్రభువా నీ చేతుల్లోకి వచ్చాను, నాకు రక్షణ ఇవ్వండి, నిత్య జీవానికి వారసునిగా చేయండి, నీ పరదేశంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకయ్యా, ఈ పాపాత్ముడు నన్ను. వాడిని చూసి గద్దించి అన్నాడండి ఎడవ పక్కనోడిని, రే నీకు బుద్ధి ఉందంటారు అసలు? ఆయన మహనుడు, ఏ పాపం మెరగనోడురా, నోట కపటం లేనివాడురా, పరిశుద్ధుడు, ఆ జన్మ బ్రహ్మచారి, ఆయన ఏ పాపం లేని పరిశుద్ధుడురా. ఆయన అల్లసిన మాటలేన రయ్యి మనకి సరిపోయింది ఈ సిలువ, కానీ ఈయనకి ఏ పాపము లేనివాడు. దేవునికి స్తోత్ర. ఆయనలో ఏ పాపము లేదని, నోట కూడా కపటము లేదట. సన్హెరీబు సభ ఎదుట నిలబడి అంటున్నాడు, నాలో దోషం ఉందని ఎవరైనా చెప్పగలుగుతారా అంటాడు. ఈ లోకంలో నిలబడిన వారు ఎవరైనా మాట అనగలుగుతారా? ఎంతగా చెబుతున్నా నా బ్రతుకు నేను చెప్పలే నా మాట, నాలో దోషాలు ఉన్నాయి, నేను పాపంతో నింపబడ్డాను. ఇప్పుడు వచ్చి మీ అందరూ చెప్పగలరా నాలో దోషం ఉందని? లేదని చెప్పగలమా? ఒకవేళ మీరు మాలో ఏ దోషం లేదు, నీతిమంతులు అని చెప్పి మీరు అబద్ధికులే. ఎందుకంటే ప్రభు అబద్ధం ఆడ కదా, ఆయన నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఎట్లాగంటారు, అసలు మేము ఏ పాపం చేయలే, మాకేంటో ఈ కర్మ అర్థం కావట్లా, నాకేంటో నా పిల్లకి ఎట్టా జరుగుతుంది, నేను ఏ పాపం చేయలే, ఎవరికి అన్యాయం చేయలే. నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు అనుకో తెలియదు, కానీ అవ్వ ఆదాము నుంచే జన్మ సహా జన్మత మీరు మనం అందరం పాపులమే. ఓ పాస్టర్ గారు దైవజనుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడట.
సంఘానికి వాక్యం బోధిస్తే అలాగ అన్నాడట, నేను ఇప్పుడే ఒక పాపిని చూసి వచ్చాను అన్నాడు. ఇక్కడ కాస్త సంఘం అంటే అందరికి తెలుసు కదా, ఆ సిస్టర్ డెలివరీ అయింది, బిడ్డను చూస్తానికి వెళ్ళాడు. వాళ్ళు అడిగారట, ఏంటండి పాస్టర్ గారు విపరీతమైన మాటలు, ఒక చంటి బిడ్డను చూసి పాపిని అంటావు ఏంటంటే, పుట్టిన ప్రతి వ్యక్తి పాపే అన్నాడు. అర్థమవుతుంది మీకేమైనా? ఎందుకనే పాపిడి, అతని జన్మలో పాపం ఉందండి. ఈ జన్మత వచ్చినటువంటి ఆస్తిపాస్తు వస్తే చూసారా అమ్మ నాన్న నుంచి. మరి మీ అమ్మ నాన్న మీకు ఆస్తి ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ పాపం మాత్రం ఇచ్చారు. మీకు ఏమైనా అర్థమవుతుందా? వినపడుతుంది నా వెనకమాల ఒక మాటలో చేతులు ఎత్తండి, వినపడుతున్నాయా? ప్రైజ్లా. మీకు ఆస్తి పొలాలు తలాలు ఏమి ఇచ్చారు నాకు తెలియదు, కానీ వారి నుంచి వారసత్వంగా వచ్చిన పాపానికి వచ్చే జీతం మరణం నిత్య నరకానికి వెళ్ళడానికి మాత్రం వాడి మార్గం తెలిసి వెళ్ళారు. దాని నుంచి విడిపించడానికి వచ్చాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్ర. ఆయన వైపు చూసిన దొంగకు వచ్చిందండి రక్షణ, లేకపోతే నిత్య జీవం. అప్పులేం తీరల, స్వస్థత ఏమి రాలతని గమనించని. స్వస్థత మీద బేస్ చేసో ఏదన్నా ఇంకా ఆశీర్వదిస్తారని ఆశీర్వాదం మీద బేస్ చేస్తే మీరు రక్షణ పొందలేదు. ఏది జరిగినా పర్లేదు ప్రభు, నీ రక్షణ నాకు కావాలి, ఆ నిత్య జీవానికి నేను వారసులు కావాలని వాళ్ళు మాత్రమే చూడగలరు ప్రభువుని. ఏదో జరిగితే, పిల్ల పెళ్ళైతే రక్షణ పొందుతాం. ఈ మొక్కుబళ్ళు బాప్తిజం. మా సహోదరు ఉంది, చాలా చక్కగా మందిరానికి వచ్చేది. మరి ఏమైందో మధ్యలో వచ్చి బాప్తిజం తీసుకుంటాను అయ్యగారు అంది. బాప్తిజం తీసుకుని మాకు మహాసంబరం. ప్రైజ్లా. ఎందుకు తీసుకుంటున్నావు అని అడగల. రక్షణ పొందుతుంది, వాక్యం మారు మనసు పొందిందేమో అనుకుని బాప్తిజాన్ని సిద్ధపరిచాం. బాప్తిజం అంతా చక్కగా రక్షణ పొందింది. ఉపవాసం కన్నీరు కాచి ప్రార్థన చేసిన అమ్మాయి ఎంత భక్తురాలు అనుకున్నాం. కొన్ని దినాల తర్వాత మందిరానికి రావటం మానేసింది. ఏంటమ్మా చెల్లిలా మందిరానికి రావట్లేదంటే, అన్నయ్య మొక్కుబడి తీరిపోయింది అన్నయ్య ఆడటం. నిజంగానండి, మొక్కుకుందంట ఆవిడ. ఎందుకు? ఆమెకి బస్ స్టాండ్లో బంగారం 3 కాసులు పోయిందంట చెయ్యి. అది దొరికితే ఇంటికి వెళ్ళేపడికి నాకు దొరకాలి ప్రభువా, నాకు దొరికితే నేను వెళ్ళి బాప్తిజం తీసి అనుకుందంట. నాకు ఆ మాట మొగ్గలు చెప్పాలి కదా, చెప్పకుండా చేసి బాప్టిజం తీసుకురాక మందిరానికి రావటం. ఏంటమ్మా అంటే, బాప్టిజం తీసుకుని ఎందుకు అనుకున్నావు, నీకు చెప్పలా, చెబితే ఇవ్వను నేను. బంగారం దొరికితే అందుకే పోయి మానేశాను. చాలా మంది మొక్కుబడి తీసుకోవద్దు, మారు మనసు పొంది తీసుకోండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ దొంగకి ఏం మేలు జరగలేదండి. తన జీవితంలో మార్పు చెందితే వచ్చినటువంటి లాభం మేలేంటి అతనికి చెప్పరే? నిత్య జీవం దొరికింది. పరదేశంలో ప్రభు ఏ స్థలంలో ఉంటాడో మీరు బాగా అర్థం చేసుకోవాలి. ప్రభు ఏ స్థలంలో ఉంటాడో ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యం ఈ దొంగకు దొరికింది. బ్రతినంతకాలం అపవిత్రమైన పనులు చేస్తూ, నీచమైన జీవితాన్ని జీవిస్తూ, అందరి చేత చీ అనిపించుకున్నాడో మరి ఏం తెలియదు. ఎంతమంది కుటుంబాలు కూల్చాడో నాకు తెలియదు, ఎంతమంది బ్రతుకులు నాశనం చేశాడో నాకు తెలియదు. కానీ తన బ్రతికంతట్లో కూడా ఒప్పుకుని ఆయన వైపు చూస్తే ఆ నిత్య జీవం దొరికిందండి. దేవునికి స్తోత్ర. తప్పకుండా కొట్టరే, మనం కూడా వచ్చింది. గమనించండి, నిత్య జీవంలోనికి వెళ్ళడానికి మార్గానికి నిజంగా అతను ఏం మంచి పనులు చేయాల. చాలా మంది అంటూ ఉంటారు, ఏమండి మేమేం మంచోళ్ళం కాదు, మంచి పనులు చేయట్లా, మాకు ఎలా ఈ రక్షణ వస్తుందంటే, మంచోళ్ళకి ఏం వచ్చిందని చెప్పలా. ఆయన మంచోళ్ళే పిలిస్తే గనక, మంచోళ్ళకే దొరికితే గనక ఇక్కడ చాలా మంది ఉండేవాళ్ళు కాదు. మరి సేవకులు చూడండి ఎంతమంది ఉన్నారు. ప్రైజ్లా. మంచి వాళ్ళుగా పిలవలా ప్రభు. ఉన్న పాపంలో ఉండగానే ఏమన్నాడు భక్తుడు, ఏమా మనం ఇంకాను రోమపత్రి 5:8 తల్లి, అయితే దేవుడు మన ఎడల ప్రేమను ఎల్లడపరిచినాడు. ఎట్లనగా మనం ఇంకను పాపములో ఉండగా, పాపములో ఉండగానే నీతిమంతుల కోసం కాదని చనిపోయింది. ఒకవేళ నీతిమంతుడు ఉంటే చాలా మంచిది, కానీ నీ నీతి వల్ల మాత్రం రక్షణ రాదు. నీవు ప్రభువు సన్నిధిలో ఒప్పుకుని నిత్య జీవం కొరకే ఆశపడి కోరుకుంటే నిత్య జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన నిజంగానండి ఒక నీతిమంతుల కోసమే వస్తే చాలా మంది వాళ్ళ జీవితాల్లో పక్కకు వెళ్ళిపోయేవాడు. కానీ ఆయన అన్నాడు, నీతిమంతుల పిలవ రాలేదు, పాపులనే పిలవచ్చాను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనందరం పాపులు అవ్వాలంటారా? మీకు తెలుసో తెలియదు, అందరూ పాపులేనండి. మీరు ఎవరు అనుకోబాక, ఏమనుకోబాక, నేను పాపినే. ఎలా చెప్పగలవంటే వాక్యం చెప్తా. యోహాను 1 పత్రిక
మొదటి అధ్యాయం 7 నుంచి 9 వచనాలు లేకపోతే 10 వచనాలు చదువుకుంటుంటే ఏని వారం అని చెప్పుకున్నాడలా మనమే మోసం చేసుకుంటున్నాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపం, ఈ మాట గుర్తు పెట్టుకొని, మన పాపంలో మనం ఒప్పుకున్నాడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపలు క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనము పవిత్రులుగా చేయును. ఈ మాట కూడా చూసుకోవాలి. మనము పాపము చేయలేదని చెప్పుకున్నాడలా ఆయన్ని అబద్ధికునిగా చేస్తాడు. దేవుడు అబద్ధికుడా? ఆయన మాట తప్పిపోతాడా? అబద్ధం ఆడతాడమ్మా? ఆయన నీతిమంతుడు కదా. దేవుడు అనేవాడు ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన ప్రభువు అబద్ధం ఆట కదా. మరి మనలో పాపం లేదని ఎవరు అనబాకండి. నాలో పాపం ఏం లేదండి, నేను ఏ పాపం చేయలేదు అనబాకండి. జన్మత పాపను. ఈ పాపం ఎక్కడి నుంచి ఎలా పోతాయి అంటే ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుందట. దేవునికి స్తోత్ర. ఆయన కుమారుడు యేసు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ రక్తము ద్వారా కడగబడాలి. ఆ రక్తం ద్వారా నాకు ఆ పాప క్షమాపణ నిమిత్తం నేను బాప్టిజం తీసుకున్నాను నిలబడిన వారికి తప్పకుండా నిత్య జీవం తథ్యం. మీరు నాకు గమనించారుగా, ఆ యొక్క సర్పము కాడు తిన్న ప్రతి వాళ్ళు కూడా నిదానించి చూస్తే సర్ప ఆ యొక్క పతిమిని ఆ ఎత్తబడిన యేసుని కనుక నిదానించి చూస్తే వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు బ్రతికారండి. చెప్పరు ఈ మాట? వాళ్ళు ఏమయ్యారో బ్రతికారు. మీరు కూడా దయచేసి అర్థం చేసుకుని మంచి మనసుతో చెబుతున్న ఈ మాటలని, నాకంతా మీరు కాబట్టిన వారని, మిమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ మాటలు చెబుతున్నాం. ఆయన వైపు కనుక నిదానించి మీరు చూడగలిగితే, రంగు లేకపోతే బట్టలు మార్చుకునో లేకపోతే ఏదో మార్చుకోవాలని ప్రయాసపడద్దు. హృదయాన్ని మార్చండి. మొదటిగా హృదయం ఉన్న ఆ యొక్క వ్యాధులని తొలగించుకోండి. యేసు రక్షకుడు, నిజ రక్షకుడు నా కోసం పుట్టాడు. ఏమ్మా, 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 3వ వచనంలో ఇదే సువార్త మీరు వింటే, ఇదే చెప్పాల్సింది మీకు, ఇదే చెబుతున్నాం మేము. చదువుతున్నామా? 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. చదవండి. మొదట మీకు అప్పచెప్తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపను. దేవునికి స్తోత్రం. ఆయన మృత్యుంజయుడు. ఆయన సమాధి బంధించుంచాల. ఆయన లేఖనముల ప్రకారం, ఈ ప్రవచనాల ప్రకారం భూమి మీద పుట్టాడు. ప్రవచనం ప్రకారం ఆయన కొట్టబడ్డాడు, ఆయన శిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన మళ్ళీ 3వ దినమున మృత్యుంజయుడు లేచాడు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తులు పాడుకున్నాడు, లేచినాడురా సమాధి గెలచినాడురా. ఆయన ఎవరట? సమాధిలో ఉండిపోతే మనం ఆరాధించాల్సిన అవసరం లేదు. చాలా మంది చెప్పారు నేను లెగుస్తాను, ఎవ్వరు లెగల. ప్రతి సమాధి ముయ్యబడదు, కానీ నజరుని యేసు సమాధి మాత్రం తెరువబడదు. దేవునికి స్తోత్ర. తప్పడబడిన అందరూ ఆయన సమాధి తెరువబడింది. మనం కూడా ఒకరోజు అదే ప్రకారం ఎట్లాగైతే ఆయన లేచాడో మనందరం కూడా ఒకరోజు లెగుస్తాం. మన్ను అయిపోద్దేమో. దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళొద్దట. దేవునికి స్తోత్ర. ఆయన యొద్దకు వెళ్ళాలని ఆశిస్తే, నిత్య జీవం నాకు కాలను కోరుకుంటే, ఆ నిత్య జీవార్థమైనటువంటి కార్యములు చేయగల యేసుని సొంత రక్షణ అంగీకరిస్తే నువ్వేమీ సిగ్గుపడద్దు. కులం చూసో, మనుషులు చూసో, వాళ్ళని వీళ్ళని చూసుకుని ఏమాత్రం బెంబేలు పడి యేసు వైపు చూడటం మానేసావు అనుకోండి, నిత్య నరకం తప్పదు. నిజంగా వేదాలు ఘోషిస్తున్నాయి. అనేకమైనటువంటి భక్తులు, వక్తలు, ప్రవక్తలు చెబుతున్నారు యేసులోని రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. తదు రక్తం పాప క్షమాపణ. ఆ రక్తం లేకుండా ఏ వ్యక్తికి క్షమాపణ లేదు. ఏ వ్యక్తి అయినా, రక్తము కార్చిన వారు ఎవ్వరూ లేరు. వచ్చినటువంటి మహనీయులు వచ్చారు, మహానుభావులు వచ్చారు, చాలా మంది గొప్పవారని చెప్పుకున్నారు, కానీ ఏ వ్యక్తి రక్తము కార్చరు. మీరు వేదాల్లో కనుక చూస్తే ఆ యొక్క ఈ యాగ పశువు అంటారు ఋషులు. ఆ యజ్ఞ పశువు అట ఆకాశానికి, భూమికి,
మధ్యలో వేలాడాలి. అది భూమి మీద ప్రాణం విడవకూడదు, ఆకాశంలో ప్రాణం మధ్యలో అది వేలాడాలి. అది చనిపోవాలి. అది 3వ దినం ప్రాణ ప్రతిష్ఠ చేయబడాలి. కాస్త అవన్నీ మనకు తెలుసుకుంటే బాగుంటుందేమో, కానీ మనకి ఎక్కడ ఖాళీ ఉందలేండి. కాస్త సమయాన్ని ప్రభువుకి ఇచ్చే సమయం, ఆధ్యాత్మిక చింత లేదు. అలా ఏదో సంపాదించాలి, ఏం సంపాదించినా ఏ లోపం లేదు. ఏదో ఒక రోజున విడిచి వెళ్ళిపోవాల్సింది. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవ్వరం కాదు. ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే గొప్ప రక్షణ. ఆయన నమ్మితే రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడదు. ఎంతగా మీకు చెప్తున్నాం. నమ్మిన వారికి జీవం వస్తుంది, నమ్మని వారికి ప్రభువే చెప్పాడు, నీ ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గం, రెండోది మరణం. 2 నీ ఎదుట పెట్టాడు. ఏం కోరుకుంటావంటే, మనం ఏం కోరుకుంటాము అని ఆయన తొందరపడి చెప్పాడు, జీవాన్ని కోరుకోండి. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయనకి ఎంత ప్రేమో. మనం ఒకవేళ మరణాన్ని కోరుకుంటామో తెలియకని చాలామంది రోజు అదే కోరుకుని అలాగే వెళ్ళిపోతున్నారు. కానీ మరి ఎందుకో ప్రభు ప్రేమించి రాత్రి మనందరిని నడిపించాడు. ఈ ప్రశాంత వేళ నిజంగా ఈ స్థలంలో ఆరాధన పెట్టడానికి ప్రభువే కృప చూపించి మాట్లాడి ఈ స్థలంలో ఆరాధన పెట్టించారు. ఈ ఆరాధన పెట్టడానికి చాలా ఆటంకాలు, చాలా బాధలు, ఎన్నో సమస్యలు ఫేస్ చేసాం. అయినప్పుడు ఒక్కటే ధైర్యం, నా ప్రభు చెప్పాడు, నా జనులు ఇంకెన్నడూ సిగ్గుపడు అన్నాడు. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. నమ్ముట నీ వల్ల అయితే, నువ్వు నమ్మితే రక్షణ పొందు, రక్షించబడితే ధన్యుడివి, ఆ రక్షణ కొనసాగించు. ఒకవేళ రక్షణ లేకపోతే రక్షణ పొందడానికి సిద్ధపడు. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. అందరు నిలబడండి, ఒకసారి అందరు నిలబడండి. చక్కని సమయంలోనే ప్రభు తన వాక్యాన్ని మనకి వినిపించాడు. విన్న మీరు కానీ విన్న మేము కానీ, చెప్పబడిన మాటలు మనుషులే కాదు, లోక సంగతులు కాదు ఇవి. ఇదిగో ప్రభువు నీతో మాట్లాడుచు వచ్చాడు. భూ దిగంత నివాసులారా, నా వైపు చూసి, నా యేసు అంటున్నాడు, నా వైపు చూసి రక్షణ పొందండి. ఎవరి వైపు చూసినా రాదండి. చాలామంది వైపు చూసుంటావు, చాలా స్థలాలకు నువ్వు వెళ్ళుంటావు, కానీ రక్షణ లేదు అక్కడ. నిత్య జీవం దొరకదు అక్కడ. ఎక్కడన్నా దొరికే స్థలం ఉందంటే నా యేసు పాదాల దగ్గరే. నా ప్రభు పొందిన గాయాల ద్వారానే, నా ప్రభు పొందినటువంటి దెబ్బల ద్వారానే నీకు రక్షణ వచ్చింది. ఆ రక్షణ నిత్య జీవాన్ని నడిపిస్తుంది. పాపమునకు వచ్చే జీతం మరణం అయితే క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉంది. ఓ మంచి శుభవార్త నీకు. ఈ లోకంలో పాపంకి వచ్చే జీతం మరణం అయితే క్రీస్తు యేసునందు నిత్య జీవం. ప్రైజ్ లార్డ్. ఆ నిత్య జీవాన్ని నువ్వు కావాలడిగితే, నిత్యత్వమైనటువంటి రాజ్యం నేను ఉండాలి, యేసుతో కూడా ఉండాలి. యేసుతో కూడా నిజంగా దొంగకు దొరికిన భాగ్యం, నిజంగా ఒక దొంగకు దొరికిందే. ఒక బందిపోటు దొంగ, ఒక వ్యభిచారి, కూలీకోరు, ఎంతో మందిని హతమార్చేశాడట తన జీవితంలో. కానీ తెలిసి చేశాడో తెలియక మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ రక్షకుడిని యేసును చూశాడో, అదిగో ఆ యేసును చూసి, నా యేసును చూసి అంటున్నాడు, అయ్యా నీతో కూడా పరదేశం నుండే భాగ్యం నాకు ఇస్తావంటే ప్రభు వెంటనే మాట్లాడుతున్నాడు, నేడు నాతో కూడా ఉంటావు. దేవునికి స్తోత్రం. నిజంగా నిత్య సెకండ్లో మార్పు చెందాడు. ఎన్ని సభల్లో పాల్గొంటున్నావు, ఎన్ని ఆరాధనలకు వెళ్తున్నావు, ఎన్నిసార్లు ప్రభు మాటలు వింటున్నావు, మనసేమైనా మారిందా, జీవితమైన సక్కజన ఆలోచనలు పడుతుందా, ఏదో వింటా వెళ్ళిపోతే నీ బ్రతికి ఎప్పటికీ మారు. ప్రభువా, ఇప్పుడు వరకు చాలాసార్లు సభల్లోకి వచ్చాను, చాలాసార్లు అనేకమైన కూటల్లో పాల్గొన్న నీ మాటలు విన్నాను, కానీ రక్షణ ఏంటో నాకు విలువ తెలియకపోయింది. ఏసావు ఆ తర్వాత వచ్చి ఏడ్చిన బొర్లేడ్చిన దొరకల రక్షణ. ఆ నిత్య జీవార్థమైన ఫలం, పాపంలో వచ్చే జీతం మరణం అయితే క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం నువ్వు పొందుకోవటానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రభు ఆహ్వాన్ని అంగీకరిస్తే, భూ దిగంత నివాసులారా నా వైపు చూసి, నా ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు చెబుతున్నాడు, మీరు నా వైపు యేసు వైపు చూస్తే రక్షణ వస్తుందంటున్నాడు. యేసు వైపు చూసిన వారికి రక్షణ, లోకం వైపు వారికి చూసిన వారికి మీకు తెలుసు ఏమేమి పొందారో, ఇప్పుడు వరకు ఏం పొందుతున్నారు, ఇంకేం పొందబోతున్నారు కూడా తెలుసు. ఎవరి వైపు చూసినా మేలు లేదు. ప్రార్థన చేసి స్తుతిద్దాం అందరూ స్తుతిస్తాం.
నిర్లక్ష్యంగా ఉండదు. మంచి సమయం, విలువైన సమయంలోనికి వచ్చాం. స్తుతిద్దాం. నిర్లక్ష్యం ఉండదు. అందరూ స్తుతిస్తాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. అద్భుతములో మునిగెనే బహుదుఃఖములో మునిగెనే సంహారమునే తప్పించెను యేసు రక్తము. యేసు రక్తము. అందరూ తెలిసి పాడాలి. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. ఆ రక్తము నిన్ను కడగలిగింది, మన సాక్షిని శుద్ధి చేయగలిగింది, మనిషిగా బ్రతికించేది యేసు రక్తం. నీ కొరకు ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తన ప్రాణాన్ని దాపోసిన యేసు నీ ఎదురు నిలిచి ఉన్నాడు. ఆ చేతులు తెరబడ్డాయి, ఆ చేతులు చాపబడ్డాయి, గాయాలు ఉన్నాయి. చూడు, అదంతా నీ కోసం నా కోసం కాదా? ఒక్కసారి చూడు. సాక్షిని శుద్ధి చేయను మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయను మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము. హృదయపూర్వకంగా ఒప్పుకో. యేసయ్యా మీ రక్తము చెదలను కడగండి. యేసయ్యా నీ అమూల్యమైన రక్తము చెదలను కడగండి. నా అపరాధములు కడగండి, నా దోషములు కడగండి, నా పెద్దమైన కార్యకలాపాలు కడిగి నీ కొరకు జీవించే కృప నాకు దయచేయమని ఆగుస్తుతిస్తూ మనస్ఫూర్తిగా కన్నీరు కాచి ప్రభువు సన్నిధికి నడిచి వచ్చాం. ప్రభు ఈ రాత్రి ఈ ప్రశాంతమైన స్థలములో నిన్ను తీసుకువచ్చాం. ఎదుటి వారిని చూడదు, పక్క వారిని గమనించు. యేసయ్యా మీ రక్తముతో నన్ను కడగాలి. యేసయ్యా మీ రక్తముతో కడిగేయచ్చు. యేసు రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన
యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసయ్యా మీ రక్తముతో నన్ను కడగండి అడగండి 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 ఆ రక్తము చేత కడగలిగిన వాడు ఆ రక్తము చేత శుద్ధి చేయగలిగిన వాడు ఆ రక్తము నేను పరిశుద్ధపరుస్తుంది యేసయ్యా నువ్వు తెరిచాడుగా మా ప్లీజ్ యేసయ్యా మీ రక్తము చేత నన్ను కడగవా యేసయ్యా మీ రక్తము చేత కడగవా యేసయ్యా మీ రక్తము చేత కడగవా యేసయ్యా మీ రక్తము చేత నన్ను కడగవా యేసు రక్త ప్రతి పాపమును కడుగుతుందని చెప్పావు కదా యేసయ్యా మీ రక్తమేనయ్యా నాకు ఆధారం యేసయ్యా నీ రక్తమేనయ్యా నాకు ఆధారం నీ రక్షణ కొరకు స్థుతిస్తున్నానయ్యా ఇవ్వబడిన రక్షణ కొరకై స్థుతిస్తున్నానయ్యా రక్షణలో చేజార్చుకున్న వాడను రక్షించబడ్డాను కానీ రక్షణలో సంతోషం లేక బ్రతుకుతున్నానయ్యా రక్షించబడ్డాను కానీ ఈరోజు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నా పాపంలో దిగజారిపోయిన జీవితం అయ్యా రక్షణ పొంది కూడా నేను ఏమాత్రం ఆనందించలేని బ్రతికయ్యా అయ్యా నన్ను క్షమించాలి రక్షించబడి జారిపోయావు కదా ఆ పాపానికి త్వరపడ్డావు కదా ఆ పాపను విడిచిపెడితే మళ్ళీ చేసుకుంటాడమ్మా ఇక ఆ పాపం జోలికి వెళ్ళొద్దు ప్రభు రక్షణ వచ్చిందిగా ఆ రక్షణ నీకు దక్కిందిగా ఎవరికి గనుగు లేని భాగ్యం దక్కిందయ్యి ఆ రక్షణ ఎలా జార విడుచుకుంటున్నావో చూడు సహోదరుడు ఆ రక్షణ కొరకై ఆశపడు ఎప్పుడన్నా యవన కాలని ప్రభువుకి అప్పచెబితే నిన్ను ఒక శ్రేష్టమైన స్థితి ఇస్తాడు శ్రేష్ఠుడిగా ఉంచుతాడు జ్యేష్ఠుల సంఘములో చేరుస్తాడు నేను ఎప్పటికైనా రక్షణ సంతోషంతో నింపబడాలని ఆశ లేదా ఇంకా రక్షణ వరకు ఇంకా జాగు చేస్తావా ఇది అనుకూలమైన సమయం కాదా ఇదే అనుకూలం ఇదే రక్షణ దినం ఈ దినమున నువ్వు నిర్లక్ష్య పెడితే మళ్ళా నీకు దొరకపోవచ్చు రక్షణ భాగ్యం దయచేసి అర్థం చేసుకుని ఇదే అనుకూలమైన సమయం అని మార్పు చెందవా మార్పు చెందవా మార్పు చెందే బ్రతుకు మార్చుకుంటే గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏయని ఎరిగి మారు మనసులో పొందవా అనుకూల సమయం ఇది ఏయని ఎరిగి మారు మనసులో పొందవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా మారు మనసులో పొందవా మారు మనసులో పొందవా ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకములో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పు ఉంది పై లోకములో
ధైర్యం నీకుందా? చూడు, ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకములో? ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పై లోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు, తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా? నిలచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? మారు మనసును పొందవా? మారు మనసును పొందవా? అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసును పొందవా? మారు మనసును పొందవా? ఏ క్షణమని ఏమి సంభవిస్తుందో ఇది అనుకూలమైన సమయం కదా. ఇది అనుకూలమైన సమయం కదా. ఇది అనుకూలమైన సమయం. ఈ అనుకూలమైన సమయంలో నోరు తెరవా. ప్లీజ్ నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం. ప్లీజ్ నోరు తెరుద్దాం. ఇది అనుకూలమైన సమయం కదా. ఈ అనుకూలమైన సమయాన్ని పోగొట్టుకుంటే రేపటి కాలం నీది కాదు. ఎంతగా ఆశపడొచ్చావు కదా. ప్రభు నేను పిలిస్తే స్థానానికి వచ్చావు. వచ్చి నువ్వు ఒట్టిగా వెళ్ళకూడదని ప్రభు ఆశపడుతున్నాడు. నమ్మి ప్రభువా నేను ఇప్పుడు సరి చేసుకుంటున్నాను, నేనేమై ఉన్నాను, నా స్థితి ఏంటో నాకు అర్థమవుతుందయ్యా. నిజంగా రోజున బందిపోటు దొంగ నిలబడితే బందిపోటు దొంగకు వచ్చిన భాగ్యం నిజంగా నాకివ్వవా? నిజంగా ఎన్నాళ్ళు జీవించిన ఏమీ లేదని తెలిసి కూడా ఇంకా దీనికోసమే ప్రయాసపడ, తుచ్చమైన వాటి కోసం ఆశపడతావా? ఆ రక్షణ తుచ్చమైన వాటి కోసం విడిచిపెడితే రేపటి కాలంలో నీది కాదుగా. కానరాని రోగం కబళించడానికి ఎదురు చూస్తుంది. ఆ నిత్య నాశనానికి వెళ్తావేమో, నిత్య రాజ్యానికి వెళ్ళని ప్రభుని నీ స్థలానికి తీసుకొచ్చు. ఇది ఎంతో ప్రభు సన్నిధిలో సిద్ధపరచబడ్డ స్థలం. ఈ స్థలానికి వచ్చి అలాగే వెళ్ళిపోతే నువ్వు ఇంకా రేపటి కాలం ఏమో నాకు తెలియదు. ప్రభు ఆ అనుకూలమైన సమయంలో నడిపించావయ్యా, కృతజ్ఞతలు. నేను ఇప్పుడు వరకు ఇంకను సమయం ఉందనుకున్నాను, కానీ ఇక సమయము లేదని చెబుతా ఉన్నావు. ఇదే అనుకూలమైన నీ వాక్యం నాతో భూదిగంత నివాసులు మీ వైపు చూడమంటున్నావు. నిజంగా నాయన నన్ను ఎంతో దూరం నుంచి తీసుకొచ్చావయ్యా. వచ్చిన వాడిగా నేను వెళ్ళకూడదు. ప్లీజ్ సహోదరుడా, సహోదరి, వచ్చావు, చాలా సంతోషం. విన్నావు, చాలా మంచిది. కానీ విన్న నీలో మార్పు లేదు. మారు మనసు పొందుకొని ఈ స్థలం విడిచిపెడితే ఆ తీర్పు దినమును నిలబడలేవు. ఆయన నీతిమంతుల పిలవరాలేదు, ఆయన పాపంలో పిలవచ్చాడు. ఆ పాపముల చేత అపరాధం చచ్చిన మనల్ని ప్రభు తన రక్తము చేత కడిగి నీతిమంతులుగా తీర్చి ఆ నీతిమంతుల శ్వాసమైన ఆ పరలోక జీవాన్ని వారిని వచ్చాడు. ఆ జీవాధిపతి మన దగ్గరకు వచ్చాడు. రెండు చేతులు చాపిని ఎదుటి నిలబడ్డాడు. నువ్వు హక్కుని చేరుకో, ఆయన్ని అద్దుకో, ఆయన్ని ముద్దు పెట్టుకో, కుమార్ని ముద్దు పెట్టుకోమంటున్నాడు. లేకపోతే ఆయన కోపం వస్తుందేమో, ఆయన కోపం వస్తుందేమో. ఎనపటి దండముతో ఆయన తుత్తునీలుగా చేస్తే కాలం వస్తుందేమో. ఆయన యోధా గోత్రము సింహంగా రాబోతున్న సమయంలో వచ్చేవాడు ఆలస్యము చేయకొస్తుందా? ఇప్పుడే ప్రభువా నన్ను నీకు అప్పచెప్పుకుంటున్నానయ్యా. చాలా సంతోషం నాయన. థ్యాంక్ యూ జీసస్. Every time the church was harvest, they lay out on the power blessed angels. ఏసునామములో సకల కార్యములు చేయగలిగిన దేవుని ఎదుటి నిలుచున్నావు. ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం, నీ కొరకు సిద్ధపరచబడ్డ సమయం. దీన్ని కనుక మించి నువ్వు వెళ్ళిపోతే ఈ రక్షణ మరలా నువ్వు పొందలేవు.
ఇప్పుడే మారు మనసు పొందావా సరే, మారు మనసు పొందావా సరే. మార్పు చెందకపోతే అదిగో దీపము స్తంభం నుంచి దాని ప్లేస్ నుంచి తీసేస్తాడట. ఆ సమయం వచ్చే వరకు ఉంచుకోవద్దు. ఇది అనుకూలమైన సమయం. యేసు నామములో సమస్త కార్యాలు జరిగించేవాడా మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని రక్షణ కొరకు సిద్ధపరిచి పిలుచుకొచ్చిన వాడా మీకు వందనాలు. ఇగో ఈ సమయంలో బిడ్డలకి నీ యొక్క వాక్యాన్ని ప్రకటించి పరిశుద్ధాత్మను ఒప్పింపచేయండి. ప్రతి హృదయాన్ని పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని ప్రేరణ కలగచేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో రక్షించబడిన వారి బట్టి చాలా సంతోషం. రక్షించబడ్డావు కానీ క్రియలు సరిగా లేవంటున్నాడు ప్రభు. నీవు జీవిస్తున్నావు అనే పేరు ఉంది కానీ మృతుడుగా చచ్చిన స్థలాల్లో నడుస్తున్నావు, చచ్చిన కార్యాలతో నిలబడ్డావు. కానీ దానికి ఒక రోజున తీర్పు ఉంది. జాగ్రత్త పొందిన రక్షణ జాగ్రత్త కాపాడుకో. ఇదిగో రక్షణ లేని నీ జీవితం రక్షణ పొందడానికి ఇష్టపడు. ఇది అనుకూలమైన సమయం. ఇదిగో ఇప్పుడు నీకు గనక మనసులో ప్రేరణ పరిశుద్ధాత్మ పుట్టిస్తే, పరిశుద్ధాత్మ నిజంగా ఈరోజు నీ యొక్క సభలో ప్రభు నాతో మాట్లాడాడు అని ఆశపడితే తప్పకుండా నీ కుడి హస్తాన్ని చాపు. దావిజంలో అనేకమైన సమూహాలుగా చేరున్నాం. నీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తాం. ప్రభు నాకును ఆ నిత్య జీవం కావాలి. బందిపోటంత దొంగ నిన్ను చూస్తే రక్షణ ఇచ్చావే, అదిగో ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు నిదానించి చూస్తే బ్రతికారు కదా, నాకు కావాలి ఆ రక్షణ అని నువ్వు ఆశపడితే, నువ్వు నిజంగా రక్షణ కొరకు ఆశపడితే, సంతోషించగలిగితే, నాకు ఆ జీవం కావాలి, నేను వారసునిగా మాత్రం ఆశిస్తే నీ కుడి హస్తాన్ని పైకి లేవు. ప్రభు నాకు ఆ రక్షణ కావాలి. ఇప్పుడు వరకు పైన దరిద్రికాను, నాకు తెలియదు ఎంత గొప్ప రక్షణ ఉందని. నిజంగా ఆ దొంగకి ఎంత సంతోషం అయిపోయిందయ్యా. అతనికి ఏ మేలు జరగలేదమ్మా, అతనికి ఏమి గొప్ప ఆశీర్వాదం ఏమి రాలా, కానీ తన ప్రాణం పోయే లోపల యేసుని రక్షకుడు అంగీకరించేశాడు. తన జీవితం ముగించే లోపలనే అతను అంగీకరించి నిత్య ఆ రాజ్యంలో ఉన్నాడు. ప్రియ సోదరుడా, మనకు అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మనకు సమయం వచ్చింది. నీ కుడి హస్తాన్ని చాపు. ప్రభు నాకు రక్షణ కావాలి. సిగ్గుపడదు తమ్ముడు, సిగ్గుపడద్దు. ప్రభుని రక్షించే సమర్థుడు. వచ్చి వెళ్ళిపోతే నీకేం ప్రయోజనం లేదు. చూసి ముచ్చటపడితే సంతోషం లేదు. నిత్య జీవనం అనుభవించాలని తప్పకుండా నువ్వు ఇక్కడ పాప క్షమాపణ పొంది ప్రతిదిన పాపాన్ని ఒప్పుకుని ప్రభు సొంతరాన్ని అంగీకరిస్తే నీకు రక్షణ వస్తుంది. మార్పు చెందాలి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన సేవకులు 2 చేతులు పైకి ఎత్తున్నాయిల్లారా. ప్రభువా, మాకు ఇచ్చిన భారం బాధ్యత కొరకై ప్రార్థన చేస్తున్నాం అయ్యా. 2 చేతులు పైకి ఎత్తున్నాం. ఇగో నీ కొరకు నా తండ్రి ఈ యొక్క సమూహంగా నడిపించారు ప్రజల్ని. ప్రభు, ఈ యొక్క ప్రజలకి నా తండ్రి మాటలు పంచాం. ఈ సమయంలో రక్షణ కొరకు సిద్ధపడ్డాను అన్న వరకైతే స్తుతిస్తున్నాం తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. అందరూ చేద్దాం. అయ్యా సేవకులు, చైరు నాయనలారా, యాజకులు, మీ కాళ్ళు తాగితేనే యోర్దాను సైతం కూడా 2 పాయలు 2 ఏకరాశిగా మారుతాయి. ఇటువంటి గొప్ప సమూహాన్ని ప్రభువా మీరు ఇక్కడ ఉంచారు. ఈ స్థలంలో యాజకులుగా చేరి అందరు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాం. నాయన, నీ ప్రజలైన వారికి రక్షణ కలుగునుగాక. నీ ప్రజలైన వారు ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ రక్షణ భాగ్యానికి నొందునుగాక. చేతులెత్తిన ప్రతి ఒక్కరు రక్షణలో స్థిరపరచబడుదురుగాక. వారి సంఘాలు స్థిరమైనటువంటి పునాదులుగా కట్టబడుదురుగాక. ఇదిగో సమూహాలుగా మేము ఆమేనని పలుకుతూ ఉండగా పరలోక దూత వాడితో ఈ స్థలం అంతా నిలిచున్న నీవు ఆ బిడ్డల రక్షణలోనికి స్థిరపరచండి. రక్షణ ఆనందంతో నింపండి. రక్షణ భాగ్యాన్ని దయచేయండి. కూడొచ్చిన బిడ్డలు, రక్షించబడ్డ బిడ్డలు రక్షణ సంతోషముతో నింపండి. మా తండ్రి, మీ యొక్క సన్నిధి, మీ ప్రత్యక్షత, నీ ప్రసన్నత, నీ అభిషేకముతో నా ప్రభా ఇగో కూడొచ్చిన మా ప్రియ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీరు బహుగా హెచ్చించండి ఆయన. ప్రతి ఒక్క రక్షణ కొరకై స్తుతిస్తున్నామయ్యా. చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. చేతులెత్తి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నానయ్యా. బిడ్డలందరికీ రక్షణ, నిత్య జీవాన్ని వారసులుగా మార్చి ప్రతి పాపాన్ని క్షమించి
ఎన్నో అవస్థలో, ఎన్నో ఒక లోటులో ఉన్న, లోపాల్లో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరు కూడా సమృద్ధితో నింపమని ప్రార్థన చేసి స్తుతిద్దాం. ప్రభా, రక్షణ ఈ పిల్లకి ఇచ్చినందుకు ఈ స్తోత్రం. చెప్పండి, చేతులెత్తి చేద్దాం.